అందరిలా మీరు ఉండాలనుకోవటం అమాయకత్వం. అందరూ మీలా ఉండాలనుకోవటం మూర్ఖత్వం. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. మీరు చేసే పని వల్ల, మాట్లాడే మాట వల్ల ఎవరికీ హాని జరగకుండా ఉంటే చాలు. అంతకన్నా మంచి పని వేరే ఉండదు. అయిన వాళ్ళని దూరం చేసుకుని ఎంత సంపాదించినా మీరు కోల్పోయిన ప్రేమాభిమానాలకు ఎప్పుడూ సమానం అవ్వదు. తలపై మోసేది బరువు అనిపిస్తే కిందకు దించేయచ్చు, కానీ మనసులో ఏదైనా మోస్తున్నప్పుడు భరించటం తప్ప వేరే మార్గం లేదు. చిన్న పనులను కూడా శ్రద్ధతో చేసినప్పుడే భారీ విజయాలు మీ సొంతమవుతాయి. మీ జీవితం మీ చుట్టూ ఉన్న సమాజానికి ఓ సందేశం వంటిది. అది వారికి స్ఫూర్తినిచ్చేదిగా ఉండాలి. నీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. అన్నీ బాగున్నప్పుడు పలకరించినా పలకరించకపోయినా పర్వాలేదు, కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళి పలకరించి రండి. అదే మనం బంధానికి ఇచ్చే విలువ. మీతో మాట్లాడటానికి టైం లేనంత బిజీగా ఉన్నామని ఎవరైనా చెప్తే నమ్మకండి. వారికి కావలసిన వాళ్ళ లిస్టులో మీరు లేరనే నిజాన్ని తెలుసుకోండి. చివరి పేజీకి తెలిసిన నిజాలు మొదటి పేజీకి తెలియదు కదా. అందుకే ఆనందంతో మొదలైన కథ కన్నీటితో ముగుస్తుంది. సంతోషం ఎలా ఉంటుందో అనుభూతి చెందేలోపే బాధ ఎలా ఉంటుందోనని చూపిస్తుంది జీవితం. మంచివారు మహారాజైన కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికిన నిందలు తప్పవు. జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించటానికి ప్రయత్నం చేయకు. ఒకసారి జీవితంలో నటించటం అలవాటైతే జీవితాంతం నటించవలసి వస్తుంది. 2 చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి. 2 కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి. 2 నాసికలు ఒకే వాసన పీలుస్తాయి. కానీ ఉండే ఒక్క నాలుక మాత్రం 2 రకాలుగా మాట్లాడుతుంది. అన్నీ అనుకున్నట్లు జరగవు. జీవితం ఇలా ఉండాలని ఆశపడుతూ ముందుకెళ్తే ఎప్పుడు అసంతృప్తి, బాధ. ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలనుకుంటే అంతా సంతృప్తి. అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా వ్యక్తిపై మీ మనసులో మీకు ఇష్టం వచ్చినట్లు ఏవో ఊహించుకోకండి. బంధాలు బలహీనపడతాయి. రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మీరు ఎక్కడున్నారనేది ముఖ్యం కాదు, మీ స్వభావాన్ని ఎలా ఉంచుకోవాలన్నది ముఖ్యం. మొదటి అడుగు ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. నీలో ఉన్న ధైర్య సాహసాలతో ముందుకు సాగాలి. సమస్యలు వచ్చాయని కూర్చుంటే రాయిని కూడా కదిలించలేవు. ఒక్కసారి ధైర్యంగా ఎదిరించి చూడు. సమస్యలు నీ చెంతకు రావాలంటే భయపడతాయి. మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు. అలాగే కోపంతో రగిలిపోయేవారికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు. ఒక్కసారి గెలవటం గురించి ఆలోచించకండి. ప్రతిసారి ఎలా గెలవాలో ఆలోచించండి. ఎందుకంటే జీవితం అనేది ఒకసారి ముగిసిపోయే రేస్ కాదు, అది ఒక అలుపెరగని యుద్ధం. మనిషికి ఆత్మాభిమానం ఉండాలి, ఆత్మగౌరవం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. అహంకారం, గర్వం, అతి పొగరు ఉండకూడదు. స్నేహం ఒకరి వైపే ఉంటే జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇద్దరి మనసులో ఉంటే బంధంగా నిలబడుతుంది. ఎవరిని చెప్పినా అనుభవిస్తే కానీ కొన్ని అర్థం కావు. చెప్పుడు మాటలు చెప్పేవారికన్నా విన్నవారికే ప్రమాదం. ఎందుకంటే చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ వినేవారు వాటిని పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు. మంచి బంధాన్ని పోగొట్టుకుంటారు. అవసరమైతేనే మాట్లాడు, లేకపోతే మౌనంగా ఉండేందుకు ప్రయత్నించు. అర్థం చేసుకునే వాళ్లకు వివరించవలసిన అవసరం లేదు. విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదృష్టం మీతో స్నేహం చేయాలంటే ఆ అర్హత మీకుండాలి. ఆ అర్హత పేరు హార్డ్ వర్క్. అది పట్టా రూపంలో ఉండదు, పట్టుదల రూపంలో ఉంటుంది. పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరం అవుతారు. అదే ధనవంతులైనప్పుడు తెలియని వారు కూడా మిత్రులవుతారు. మనిషికి ఓపిక చాలా విలువైంది. అది ఎంత ఎక్కువ ఉంటే జీవితంలో అంత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. చేయవలసిన పని భయం కలిగిస్తే పనిని వదిలేయాలి. ఒక్కసారి పని మొదలుపెట్టాక భయాన్ని వదిలేయాలి. విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు. అబద్ధాన్ని నమ్మినంత సులువుగా నిజాన్ని నమ్మలేరు.
ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం, అభిమానం పెరగాలంటే మాత్రం మార్గం ఒకటే, ఆత్మీయ పలకరింపు. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు. మీరు ఎక్కువ కష్టపడుతున్నారు కదా అని పనులు క్షణాల్లో పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి. సహనమే అన్ని సమస్యలకి పరిష్కారం. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలి, భూమిని చూసి ఓర్పు నేర్చుకోవాలి, చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకోవాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి వారిలోని సుగుణాలు నేర్చుకోవాలి. లక్ష్యాన్ని సాధించటంలో ఎవరైతే ధైర్యంగా ముందడుగు వేస్తారో వారే విజేతలుగా నిలుస్తారు. నీరు ఉన్నంతవరకే బావికి విలువ, డబ్బు ఉన్నంతవరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. జీవితంలో కష్టపడితే సంపద వస్తుంది, హోదా వస్తుంది, గౌరవం వస్తుంది. కానీ దాన్ని నిలుపుకోవాలంటే గొప్ప సంస్కారం, మంచి వ్యక్తిత్వం ఉండాలి. అనుకున్నవన్నీ జరగవు, అనుకోలేదని ఆగవు. జరిగేవన్నీ మన మంచికే అనుకోవటమే మనిషి పని. జీవితంలో అనుభవం అనేది మంచి టీచర్. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు అనుభవం అయ్యే వరకు నేర్చుకోలేరు. పొరుగు వారితో పోల్చుకోవాలి, మంచి లక్షణం ఎంచుకోవాలి, అన్ని విషయాలను అవగాహన చేసుకోవాలి, అవసరమైన మంచిని మాత్రమే వినియోగించుకోవాలి. నువ్వెంత గొప్పవాడివైనా ఒక్క చెడ్డలవాటు నీ కీర్తిని నాశనం చేస్తుంది. ప్రతిరోజు ఎన్నో ఆశలు, ఆశయాలతో మొదలై చివరికి అనుభవాలతో ముగుస్తుంది. క్రోధాన్ని ప్రేమతో జయించాలి, చెడుని మంచితో జయించాలి, లోపాన్ని ఔదార్యంతో, అసత్యాన్ని సత్యంతో, హింసను అహింసతోనూ జయించాలి. నీ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే వరకు వాటిని ఎవరితో పంచుకోవద్దు. లేదంటే వాళ్ళు చెప్పే సలహాలు వింటూ అక్కడే ఆగిపోతావు. చేరుకోవటం కష్టం అంటే సాధ్యపడదని కాదు, అనుకున్నది సాధించటానికి మరింత కష్టపడాలని. జీవితం అంటే ఇప్పటి వరకు రాని విజయాలు వచ్చేలా కష్టపడటం, వచ్చిన అపజయాలు మరొకసారి రాకుండా జాగ్రత్త పడటం. జీవితం ఎలాంటిదంటే ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఆపరేషన్ ఉండదు, ఆపరేషన్ ఉన్నవారికి ఇంట్రెస్ట్ ఉండదు. మీరు గెలవటానికి ఎంతైనా ప్రయత్నించవచ్చు, కానీ ఇతరులను పడగొట్టి మీరు గెలవాలని ఎప్పుడూ అనుకోకూడదు. వేరే వాళ్ళతో పోల్చుకుంటున్నారంటే మిమ్మల్ని మీరు కోల్పోతున్నారని అర్థం. మీలో బలహీనత లేకుండా ఏ సమస్య రాదు. మీలో ధైర్యం ఉంటే ఏ సమస్య సమసిపోదు. కొన్నిసార్లు మీ మంచితనమే మిమ్మల్ని ఒంటరిని చేస్తుంది. అది మీకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మీ దగ్గర ఏమీ ఉండదు. కళ్ళల్లో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప. తాళం చెవిని తయారు చేయకుండా ఎవరూ తాళాన్ని రూపొందించరు. అలాగే పరిష్కారం లేకుండా ఏ సమస్య ఉండదు. రక్తం చుక్క చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధమే మాట. దాన్ని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు. తెలివైన వారు ఆలోచించి మాట్లాడతారు. మాట అనేవాళ్ళు మర్చిపోతారు, నోటికి ఎంతొస్తే అంత అనేసి. కానీ పడ్డవాళ్ళు ఈ కట్టె కాలేదాకా మర్చిపోలేరు. మాట అంత గొప్పది. ఒక మాట అనే ముందు ఆలోచించి అనాలి. ఎన్నిసార్లు ఓడిపోయావనేది నీ గతం, ఎన్నిసార్లు గెలవాలి అనేది నీ భవిష్యత్తు. అందరికీ దూరంగా ఉండాలి. ఎవరి దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అప్పుడే ప్రశాంతంగా ఉండగలరు. పరిస్థితులు మానవుని ఆధీనంలో ఉండకపోవచ్చు, ప్రవర్తన మాత్రం మానవుని ఆధీనంలోనే ఉంటుంది. అందరితో అన్నీ చెప్పుకోలేరు. ఎందుకంటే పంచుకునే ప్రతి బాధ వెనుక బలమైన బంధం ఉంటే తప్ప. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులేయిస్తే ఓర్పు నిన్ను గెలుపుకు దగ్గర చేస్తుంది. ఎవరి సాంగత్యంలో మౌనం కూడా మాటలు పలుకుతుందో ఆ బంధం చాలా గొప్పది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.